విద్యార్థి ప్రత్యేకమైన ప్రతి అధ్యాపకుడి అవసరాలు ఆకాంక్షలు విభిన్నమే. తరగతి గదుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేస్తూ విద్యార్థులను వ్యక్తిగతంగా శక్తివంతం చేయడానికి ట్యాబ్ల ద్వారా పాఠశాల కోసం పిఎల్ ల్యాబ్స్ పరిచయం చేయబడ్డాయి. మన జిల్లాలో 8 పాఠశాలలో 240 ట్యాబ్లు విద్యార్థులకు అందించడం జరిగింది. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ భారతీయ విద్యార్థుల్లో ఆవిష్కరణలు, సృజనాత్మక అలాగే సమస్యల పరిష్కారము మరియు నిర్ణయం తీసుకునే నైపుణ్యాల పెంపు కోసం భారత ప్రభుత్వ నితి ఆయోగ్ చొరవతో 36 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు అటల్ టింకరింగ్ ల్యాబ్ ని నిర్వహించడం జరిగింది. కిచెన్ గార్డెన్స్ విద్యార్థులకు సరైన పోషకాలను అందించడానికి పాఠశాలలోనే కూరగాయల సాగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు సరైన పోషకాలతో కూడినటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని ప్రతిరోజు ప్రత్యేకంగా అందించే కార్యక్రమాన్ని విద్యాశాఖలో చూడవచ్చు. అలాగే తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, అలాగే సమ్మిళిత విద్య, భవితా సెంటర్స్, అలాగే మనబడి మన భవిష్యత్తు, అలాగే పిఎంశ్రీ స్కూల్స్ తద్వారా అనేకమైనటువంటి రాష్ట్ర విద్యాశాఖ ఔన్నత్యానికి కృషి చేస్తూ జిల్లా విద్యాశాఖ వారు సమర్పిస్తున్నటువంటి విద్యా శకటం సమగ్ర శిక్ష వారి ద్వారా అందిస్తున్నటువంటి పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష వైఎస్ఆర్ కడప జిల్లా. అలాగే ఇందులో పిల్లలకు అందిస్తున్నటువంటి అనేకమైనటువంటి సాంకేతిక విషయాల్ని మనం వీక్షించవచ్చు. అద్భుతమైనటువంటి ట్యాబ్లని అందిస్తున్నటువంటి విద్యని మనం వీక్షించవచ్చు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కి సంబంధించిన మోడల్ మీరు వీక్షించవచ్చు. అలాగే టెలిస్కోప్ ప్రదర్శనని కూడా మీరు వీక్షించవచ్చు. తద్వారా విద్యార్థుల్లో స్కై వాచ్ ని కూడా అందించే ప్రయత్నము విద్యాశాఖ వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతుందని సవినయంగా తమకు తెలియజేయడం జరుగుతా ఉంది సార్. ధన్యవాదాలు. అద్భుతంగా విద్యాశాఖ వారి శకటం మన ముందు నుంచి కదిలిపోయింది. ఇప్పుడు ముందుకు పొదుపు చేద్దాం భావితరాలకు భవిష్యత్